మనందరినీ రీతిగా సమకూర్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం ధ్యానం చేస్తున్న క్రమంలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి గ్రంథము ఏ గ్రంథం అండి? చెప్పాలండి అందరూ. ఏమండి? కీర్తనలు. ఓకే 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 జకర్యా గ్రంథం. హల్లెలూయా. ఎవరు రాశారు అంటే జకర్యా గారే రాశారండి. ఎవరు రాశారంటే జకర్యా గారు రాశారు. క్రీస్తు పూర్వం 470వ సంవత్సరం 520వ సంవత్సరం ఈ మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాశాడండి. ఎవరిని ఉద్దేశించి రాశాడు? ఈ గ్రంథం రాయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఎవరితో ప్రవచనాన్ని దర్శనాన్ని పొందుకున్నటువంటి జకర్యా ఎవరిని గురించి పొందుకొని రాశాడు అనంటే, బబులోను చెరలో నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చిన యూదులను గురించి ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. బబులోను చెర నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చినటువంటి యూదులను గురించి ఈ గ్రంథం రాయబడింది. 14 అధ్యాయాలు ఉన్నాయండి. 211 వచనాలు ఉన్నాయి. ఇందులో మనకి కనిపించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అంటే, జెరుబ్బాబెలు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. అంటే మోషే గారి తర్వాత నాయకత్వం వహించిన యెహోషువ కాదు, ఇతడు యాజకుడైన యెహోషువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇందులో ప్రాముఖ్యముగా ఈ గ్రంథమంతటిని సూచించేటువంటి ఒక మూల వాక్యము ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మూలవచనం ఈ గ్రంథానికి. ఈ గ్రంథములో ఉన్నటువంటి సారాంశమును, అర్థమును ఈ వచనము ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యములో ఈ యొక్క గ్రంథములో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులను పురికొల్పడానికి, బలపరచడానికి, దేవుని మందిరము కట్టడానికి హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడాడు. హగ్గయి దినాలలోనే మందిరం యొక్క పునాది వేయబడింది. హగ్గయ్య ప్రవచించినప్పుడు అనేక మంది దేవుని తట్టు తిరిగారు. పని చేయడానికి సమకూర్చాడు పనివారిని. హల్లెలూయా. జరుగుతున్నటువంటి ఈ పని కొన్ని దినాలకు కొనసాగి పునాది వేసిన తర్వాత ఆగిపోయిందండి. ఈ పునాది వేసిన తర్వాత ఆగిపోయిన పరిస్థితులలో దేవుడు మరల జకర్యా గారిని దర్శించాడు. ఏమండి, ఈ హగ్గయి జకర్యా ఇద్దరికి సమకాలికులే. బబులోను చెర నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ప్రజలలో హగ్గయి ఉన్నాడు, జకర్యా కూడా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా జెరుబ్బాబెలు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఒక టర్మ్లో బబులోను నుండి మందిరమును కట్టడానికి దేవుని చేత పంపబడినటువంటి బిడ్డలు వీరు. దేవుడు వారిని విడిపించాడు. దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరము పాడు చేయబడింది, పాడు దిబ్బగా మారిపోయింది. అది పునాదుల సహితము అది ఏం చేయదండి, పెకిలించబడిందండి. అందులో ఉన్న బంగారం అంతా తొలుచుకొని శత్రువు తీసుకొని వెళ్ళిపోయాడు, బబులోను రాజు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మందిరము పునాది వేసిన తర్వాత కొన్ని దినాలకు పని ఆగిపోయిందంటండి. ఆ ఆగిపోయిన పనిని కొనసాగింప చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, హగ్గయి తర్వాత సుమారుగా 2 సంవత్సరాల కాలంలో
మరలా జకర్యాను దేవుడు పిలిచి జకర్యాతో దేవుడు మాట్లాడాడు. చూడండి, మొదటి వచనం ఒకసారి చదవండి. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ఒక్క నిమిషం తల్లి. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్య కుమారుడనైన జకర్యాకు ప్రత్యక్షమైంది. క్షమించండి, ఇందాక 2 సంవత్సరాలు అన్నాను కదండి. ఒకసారి హగ్గయ్య గ్రంథం మొదటి వచనం చదువుతాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమందు 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా యోధా దేశము మీద అధికారియు జెరుబాబేలునకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ సంవత్సరము 8వ నెలలోనేమో జకర్యా గారికి దర్శించాడు దేవుడు. ఈ 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున హగ్గయ్యను దర్శించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 2 నెలల వ్యవధిలో మందిరము పని జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే శరంబి వేసిన ఇండ్లలో నివసించారంటండి. దేవుని మందిరాన్ని పట్టించుకోలేదంట. దేవుని మందిరము పట్ల వారు ఆసక్తి కలిగి ఉండలేదు. వారితో కలిసి జీవించడం ప్రారంభించేశారు. వారితో కలిసి ఆహారం అలవాట్లు భక్తి జీవితం అంతా మారిపోయింది. లోకానుసారులుగా మారిపోయారు వాళ్ళు. బబులోను చెరలో ఉన్నప్పుడు యూదులు కొంతమంది బిడ్డలు దేవునికి ప్రత్యేకించుకొని తమ్మును తాము తమ దేహములను కూడా అపవిత్ర పరుచు కొనజాలనంత భక్తి శ్రద్ధలతో బబులోనులో నివసిస్తే ప్రజలందరూ ఏం చేశారంటే బబులోనులో ఉన్నటువంటి ఆచారాలు అలవాట్లన్నీ అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే తంతు ఎక్కడ కొనసాగిస్తున్నారంటే యెరూషలేం వచ్చినప్పుడు ఇట్లాగే బ్రతికారు వాళ్ళు. బబులోనులో ఉన్నప్పుడు 3 బిడ్డలు, 4 యవనస్తులు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించబడ్డారు. తమ్మును తామును దేవునికి ప్రతిష్ఠత చేసుకున్నారు. పరిశుద్ధంగా జీవించడానికి దేవునికి తప్ప మరదేనికి మొక్కకుండా, దేవుని మాట మేరకుండా, అపవిత్రమైన దానిని వారు ముట్టకుండా, కనీసం ఆహార విషయంలో, కనీసం తాగే పానీయమ విషయంలో కూడా వాళ్ళు నిష్ఠగా పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకొని దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఎక్కడ? చెరలో ఉన్నప్పటికీ కూడా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం శ్రమలలో ఉన్నా చెరలో ఉన్నా మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఈ దానియేలు గారు, ఈ 4 యవనస్తులే మనకి సూచన. శ్రమలో నమ్మకంగా ఉండాలి. శ్రమలలో దేవునిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. శ్రమలలో మనము దేవునిని విడిచిపెట్టి శ్రమ నుండి బయటపడే మార్గాలు వెతుక్కోకూడదు. మనం శ్రమలో ఉంటే శ్రమలో నుండి బయటకు రాగలిగిన మార్గం దేవుడే చూపిస్తానన్నాడు. ఒకడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని కాపాడుకుంటాడు, పొందుకుంటాడు అని యేసయ్య చెప్పాడు. నా నిమిత్తం ఎవడు ప్రాణం పెట్టడానికి కూడా అనాలోచనగా ఉండి ప్రాణం కోసం పరుగులెత్తుతాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పాడు యేసయ్య. చప్పట్లు కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకున్న ఈ భక్తి పరులైనటువంటి 4 యవనస్తులకు దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే తమ యొక్క ప్రాణముల సహితము కూడా లెక్క చేయలేదు దేవుని నిమిత్తం. దేవుని విషయంలో శ్రమ వస్తుందని ప్రాణం కాపాడుకోవడానికి పరుగులెత్తలేదు, దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు. కదండి, నిలబడ్డారా లేదా? మరి ఆ దేశంలో 4 ఉన్నారా యూదులు అంటే కాదు, చాలామంది ఉన్నారండి.
వీళ్ళు మాత్రం ఆ ప్రతిమకు మొక్కలేదు. వీళ్ళు మాత్రం ప్రార్థన చేయకుండా ఉండలేదు. దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడంట దానియేలు గారు. ఎప్పుడు? రాజు శాసనము మొదలైన తర్వాత, రాజ ఆజ్ఞ ప్రకటించిన తర్వాత ముమ్మారు ప్రార్థన చేశాడంట. అతనున్న గదిలో యెరూషలేము తట్టు ఉన్న కిటికీ తెరచి ఆయన చేతులు మందిరము వైపు చాపి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాది ప్రతి దినము మనలను శోధిస్తూ ఉంటాడు. కారణం ఏంటో చెప్పమంటారా? నీ భక్తిని పాడు చేయడానికి, నీ ప్రతిష్టతలో నుండి నిన్ను పడగొట్టడానికి, నీ ప్రార్థన జీవితానికి ఆటంకం కలిగించడానికి. ఆమేన్, హల్లెలూయా. దానియేలు గారే రాజు దృష్టికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ కొంతమంది అపవాది చేత ప్రేరేపించబడిన వారు ఏం చేశారో తెలుసా? తన భక్తి విషయంలో అతన్ని భంగపరచడానికి ఏ విషయంలో కూడా దానియేలు మీద నేరం మోపడానికి వారికి దొరకడం లేదు. వారికి దానియేలు గారు చిక్కడం లేదు. మరి ఏ విషయంలో ఇతని మీద నింద వేయాలి? ఏ విషయంలో ఇతని మీద ఏదో ఒక అభండం వేసి రాజు దగ్గర చెడ్డ పేరు ఇతనికి తీసుకురావాలి? అతనికి ఇచ్చినటువంటి ఆ అధికారంలో నుండి అతన్ని దించి వేయాలని ప్రయత్నం చేస్తే, అతడు ఏ విషయంలో ఎక్కువగా శ్రద్ధ కలిగి జీవిస్తూ ఉన్నాడో, భక్తి కలిగి ఉన్నాడో, ఆ దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా మనం అతని మీద నింద వేయడానికి, నేరం ఆపడానికి మనకు అవకాశాలు దొరకటం లేదని కుయుక్తి పొంది ఈ ఆలోచన చేసి ఈ ఆజ్ఞను జారీ చేసే విధంగా ప్రేరేపించారు. కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో కూడా అపవాది చేస్తున్న కుయుక్తి ఎట్లా ఉంటుందో తెలుసండి? నీ ఆత్మీయ జీవితాన్ని దేవునితో నువ్వు కలిగి ఉండకుండా ఉండడానికి పరిస్థితులను తీసుకొని వస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏమైనా దేవునిని విడిచిపెట్టకూడదు. మనము కలిగి ఉన్న ప్రతిష్టతను మనం పట్టుకొని ఉండాలి. మనము పరిశుద్ధతను కోల్పోకూడదు, విశ్వాసమును కోల్పోకూడదు. దేవుడు చేస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు అన్న నిరీక్షణను వదిలిపెట్టకూడదు. దేవుని వైపు చూస్తూ, దేవుని సహాయము కోసం ఆయన వైపు చూస్తూ, ఆయన మీద సంపూర్ణముగా ఆనుకొనగలిగితే నీ కోసం ఆయన నీ దగ్గరికి వచ్చి సింహపు నోటినైనా మూసివేయగలడు, అగ్నినైనా ఆహ్లాదకరముగా మార్చగలడు. శత్రువులనందరినీ నీ ఎదుటే ఆయన లయపరచగలిగినంత దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గ్రంథం చదువుతూ ఉంటే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యూదా ప్రజలను గురించి దేవుడు ఏం చెప్పాడంటే, 2వ అధ్యాయం 8వ వచనం, బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జకరియా ప్రకటిస్తూ ఉన్నాడు యూదా ప్రజల దగ్గరికి వచ్చి, నన్ను ఎవరు పంపించాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా? బబులోనులో ఉన్నటువంటి సియోను కుమారి, దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి ఆయన ఘనత తెచ్చుకునే దేవుడండి. జకరియా చెప్తున్నాడు, మిమ్మును ముట్టితే ఎవరిని ముట్టినట్లు? నన్ను పంపినటువంటి దేవుని కనుగుడ్డును ముట్టినట్లు. మిమ్మును బట్టి ఆయన ఘనత తెచ్చుకునే దేవుడు. ఆయన మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి,
ఇదే యెహోవా వాక్కు. ఎక్కడున్నారు? బంధకాల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? శ్రమలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారండి. దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యకు వస్తాను. ఆమేన్. నువ్వు చెరలో ఉన్నా వస్తాను, నీవు బాధలో ఉన్నా వస్తా, నీ కన్నీటిలో ఉన్నా వస్తా, నీవు బంధకాలలో ఉన్నా నేను నీ దగ్గర ఉంటానన్నాడు ఆయన. ఎక్కడుంటా అన్నాడండి? మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే ఆయన కార్యం చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడండి, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నా జనులగుదురు. నేను మీ మధ్యను నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడని ఆయన సన్నిధిని దేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ కష్టముతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ కలవరముతో వచ్చావో నాకు తెలియదండి. నువ్వు ఏ బంధకముల చేత బంధింపబడి కొట్టుమిట్టులాడుతూ గాయముల చేత ఏమండి నీ హృదయముల నెమ్మది సమాధానం లేక కృంగి ఉన్న స్థితిలో నీవు వచ్చినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్య నివసిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మును ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ దగ్గర నివసించడానికి. చాలామంది భయపడిపోయారు మందిరం కట్టడానికి, మరలా పని పురుకొల్పడానికి. అన్నీ చుట్టూ దారులన్నీ మూసుకుపోతూ ఉన్నాయి, శత్రువులు లేస్తూ ఉన్నారు. వీళ్ళు పని ప్రారంభిస్తూ ఉంటే కొంతమంది దుఃఖపడ్డారంటండి. ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, టోబియా సన్బల్లటు అన్న ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులకు క్షేమము కలిగించేవాడు ఒకడు వచ్చాడరా, వాళ్ళకి క్షేమము కలుగుతుంది అన్న మాట వినగానే వీళ్ళిద్దరు ఏడ్చారంటండి. ఈ రోజుల్లోనే, ఈ గ్రంథం రాసిన ఈ సందర్భాల్లోనే ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 'దర్యావేషు కాలంలోనే మందిరం కట్టించబడడానికి జెరుబ్బేబెలు నాయకత్వంలో యెరూషలేములోనికి వచ్చినటువంటి యూదులందరూ, ఇశ్రాయేలీయులందరూ చూడండి ఒకసారి 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. హరోనీయుడైన అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును అట్రే ఈ మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. అమ్మోనీయుడైన టోబియాను హరోనీయుడైన సన్బల్లటు ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చెనని విని, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి యందు నేను నాతో కూడా నున్న కొందరు లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సన్బల్లటు, ఈ టోబియా అన్నవారు ఏం చేశారండి? తల్లి ఏం చేశారు? ఏడ్చారు. జాయ్ నువ్వు కింద కూర్చో, చీరాలకి ఇచ్చే, అమ్మకి ఇచ్చేసి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మాట చెప్పండి. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చెనని విని బహు దుఃఖపడిరి. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎవరు దుఃఖపడ్డారంటే టోబియాను. కారణం ఏంటంటే ఇశ్రాయేలుకి క్షేమం కలుగుతుందిరా, క్షేమం కలిగి చేయడానికి ఒకడు వచ్చాడరా అని వినగానే దుఃఖపడ్డారంట. చూడు, నువ్వు ఎదుగుతూ ఉంటే ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉంటే నీ మీద అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు. భక్తి జీవితం, దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి దానియేలు గారిని చూసినప్పుడు కూడా అసూయపడ్డారు. ఆ ముగ్గురు యవనస్తులను చూసినప్పుడు కూడా వాళ్ళ మీద కుయుక్తితో కొంతమంది కల్దీయులు అంటండి, కల్దీయులు ఈ ముగ్గురు యవనస్తుల మీద అసూయపడ్డారు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, దేవునిలో బలపడుతూ ఉంటే అపవాది ఓర్చుకోలేదు, అపవాది తట్టుకో. ఎవడో ఒక మన మనసును రేపుతాడు వాడు. నీ మీద అభండాలు, నీ మీద నిందలు, నీ మీద అవమానాలు, నీ యొక్క పరిశుద్ధతను నీ పడగొట్టడానికి, నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా నిన్ను కృంగజేసే కార్యాలు, పరిస్థితులు వస్తాయండి, ఎదురవుతాయండి. ఆమె వీళ్ళిద్దరూ దుఃఖపడ్డారు, ఏడుస్తున్నారంటండి. ఇశ్రాయేలునకు క్షేమం కలిగి చేసేవాడు ఒకడు వస్తే అప్పుడు వాళ్ళిద్దరూ దుఃఖపడ్డారంట. ఈ గ్రంథాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ఎన్నో ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3:8 చూడండి ఒకసారి. జకర్యా 3:8 చదువున్నాం ఒకసారి. ప్రధాన యాజకుడు అయిన ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవచ్చున్నాను. చాలు తల్లి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిగురు అను నా సేవకుని నేను, దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. అతనితో ఎట్లనము, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చిగురు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సింహాసనము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఈ చిగురు? ఎవరి గురించి చెప్పబడింది? ఎవరండి ఈ చిగురు? యెషయా గ్రంథం 11 మొదటి వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, యెహోవా భయము, చాలు తల్లి, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఇది ఏ గ్రంథంలో రాయబడింది? నా వైపు చూడండి. యెషయా గ్రంథంలో యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందని రాశాడు. యెషయా అంటే ప్రవక్త, యెషయి అంటే దావీదు గారి తండ్రి పేరు యెషయా కాదు, యెషయి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు
దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. దావీదు గారు ఏ గోత్రానికి చెందిన వ్యక్తి అని అంటే యోధా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఇదిగో ఈ యోధా గోత్రములో నుండి చిగురు అన్నటువంటి వాడు ఒకడు వస్తాడు. వచ్చినప్పుడు సింహాసనాన్ని స్థాపిస్తాడు, రాజ్యాన్ని సమకూరుస్తాడు. ఏమండి, అతడు సింహాసనము మీద ఉండి పరిపాలన చేస్తాడు అని చెప్పి ఈ జకర్యా గారు యేసయ్య గురించి ప్రవచనం చెప్పాడు. అంత మాత్రమే కాదు, 9:9 కూడా నీ రాజు గార్ధబము మీద నీ దగ్గరికి వస్తాడు అన్న ప్రవచనం కూడా ఇందులో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యెషయి మొద్దు ఏమవుతుందంటండి? చిగురిస్తుంది. ఆ చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యెషయి ఎట్లా మారిపోయాడు? అతని సంతానం ఎట్లా మారిపోయింది? ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే మొద్దులా మారిపోయారండి. ఎట్లా తల్లి? మోడు బారిన స్థితిలో ఉండిపోయారు. ఇదిగో ఈ మోడు బారినటువంటి స్థితిలో నుండి ఏమండి దేవుడు వారిని చిగురింప చేయడానికి, వారిని ఫలింప చేయడానికి ఇదిగో నీలో నుండే ఒక చిగురు పుట్టుకొస్తుందని జకర్యా గారు ప్రవచనం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి 9:9 చూడండి ఒకసారి. 9:9 చూడండి. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్ద. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు దీనుడై నీతిపరుడై రక్షణ గలవాడుగా నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారంటే దేవుణ్ణి నమ్మనటువంటి స్థితిలో ఉండిపోయారండి. దేవుని మీద వారికి భీతి లేదు, దేవుని మీద వారికి ఆశలు లేవు. వారి మనసులు, వారి హృదయం ఎట్లా ఉన్నాయి అంటే మోడు బారిపోయిన మనసులుగా ఉన్నాయి. ఇదిగో చూడండి 9:12 చదవండి ఒకసారి. స్పీడ్గా చదవాలి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బంధకాలలో ఉన్నటువంటి వారు ఏం కోల్పోయారంటే నిరీక్షణ కోల్పోయారు. బంధకాల్లో ఉన్నారు, బంధకాలలో ఉండి దేవుని మీద నిరీక్షణ లేని వాళ్ళు ఉన్నారు. కానీ అదే ప్రజలలో ఏమండి భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదిగో అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీ పరిస్థితుల్లో నీ జ్ఞానము, నీ తెలివి, ఆలోచన కలిగి ఉండకుండా, నీ సొంత ప్రయత్నం కాకుండా దేవుని మీద విశ్వాసముతో నిరీక్షణగా ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు. అని నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ కోటలోనికి నీవు మరలా ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమండి, ఆరాధన ఆగిపోయింది, బలులు ఆగిపోయాయి, దేవునికి ఆరాధన జరగట్లేదు. ప్రజలేమో పని ఆపేశారు. ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, వ్యతిరేకతలు వచ్చినాయి. ఇదిగో ఈ టోబియా, ఈ సన్బల్లట్టు అన్నటువంటి వారే పని ఆగిపోవడానికి కారకులుగా మిగిలిపోయారు. కొంతమంది నడుం కట్టుకొని పని చేస్తున్నారు, దేవుని వైపు చూశారు. బంధకాలున్న, ఆటంకాల అభ్యంతరాలు ఉంటున్న, మందిరము నిమిత్తము ఏమండి నిద్రాహారాలు మానేసి పని చేస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, దేవునికి మొరపెట్టే బిడ్డలు ఉన్నారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి. పని జరగడం ప్రారంభించింది. ఎట్లాగా తెలుసా? దేవుడు మరలా జకర్యాని లేపాడు. జకర్యా గారి ద్వారా మరలా జెరుబ్బాబెలును దేవుడు పురికొల్పడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు జకర్యాని పంపించి. జకర్యా గారిని జెరుబ్బాబెలు దగ్గరికి పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నాతో ఇట్లా నేను 4వ అధ్యాయం 6వ వచనం, జెరుబ్బాబెలునకు
ప్రత్యేకమగు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవునికి స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలు, నువ్వు భయపడొద్దు, నువ్వు పరిస్థితులను చూడొద్దు, నువ్వు శత్రువులను చూడొద్దు, నీకు వస్తున్న ఆటంకాల అభ్యంతరాలను చూడొద్దు. జెరుబ్బాబెలు లేగో, పని చేయడానికి ప్రారంభించు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను నా ఆత్మ చేత ఈ కార్యాన్ని జరిగిస్తానన్నాడు. ఆమేన్. నీకు జరగని కార్యాలు, నీ వల్ల కాని కార్యాలు ఏవండి దేవునికి నువ్వు అప్పగించుకుంటే, బంధకాల్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న దేవుని వైపు చూడగలిగితే, నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసముతో నువ్వు ఉంటే, దేవుడే తన ఆత్మచేత నీ కార్యాలు జరిగించునుగాక, నీ కార్యములన్నీ నెరవేర్చునుగాక, ఆయన హస్తము, బలమైన హస్తము నీకు సహాయము చేయునుగాక. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమయ్యింది. జెరుబ్బాబెలు, నీవే విషయంలో భయపడవద్దు. ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంత ఆటంకం వచ్చినా నీవు భయపడొద్దు. నీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోవద్దు, నీలో ఉన్న నిరీక్షణను కోల్పోవద్దు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది యెహోవా. ఏవండి, జెరుబ్బాబెలుకు ఒక న్యాయం, నీకు నాకు ఒక న్యాయమా? అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు, అప్పుడు చెప్పిన దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ శక్తి చేత, నీ బలమ చేత జరగని కార్యములు, దేవుని ఆత్మ చేత బలమైన కార్యములు, అసాధారణమైన కార్యములు నా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆ ఆత్మ చేత నిన్ను ఆయన ఆదరించునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేను మీ మధ్య ఉంటానన్నాడండి. ఏమన్నాడండి? దేవుడు మీ మధ్య నేను ఎక్కడి నుండి వస్తాడంట? ఆయనున్న చోటుని విడిచిపెట్టి వస్తాడంట. హల్లెలూయా. 2వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులునై. దేవునికి స్తోత్రం. చెరలో ఉన్న దగ్గరికి ఆయన ఉన్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి అగ్నిగుండంలోనికి వచ్చాడు, సింహపు బోనులోనికి వచ్చాడు, అరణ్యములోనికి వచ్చాడు, ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరములోనికి వచ్చాడు. వచ్చి వారిని ఆదరించాడు, బలపరిచాడు. వారిని బట్టి ఆయన గణపరచబడ్డాడు, తన బిడ్డలను కూడా గణపరిచాడు. ఇది నిజమైతే గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపాడు. ఆయన ఎట్లా ఎంచుతున్నాడు? మిమ్మును ముడితే నన్ను ముట్టినట్లని ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటాం కదా, మన పిల్లలను కొడితే నన్ను కొట్టినట్టే అని. హల్లెలూయా. సేమ్ నీ విషయంలో కూడా దేవుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. నీ మీద ఏ విధమైనటువంటి బంధకం వచ్చినా, అపవాది కుయుక్తి వచ్చిన, అపవాది ఆలోచన కలిగి ఉన్నా, నిన్ను ముడితే ఎవరిని ముట్టినట్లని దేవుడు చెప్తున్నాడు. చెప్పాలండి. ఈ భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఈ మాట చేత నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. ఇది ప్రవచన వాక్యముగా దేవుడు నీ మీద పలుకుతున్నాడు. దేవుడు నిన్ను ముట్టిన వాడు నీ తండ్రి అయిన నీవు సేవించుచున్న జీవము కలిగిన దేవునిని ముట్టినట్లని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయన ఉన్నటువంటి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బంధకాల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? బాధలున్న నిరీక్షణ కలిగి ఉండు. ఇరుగు ఇబ్బందులు, వ్యాధులున్న విశ్వాసం కలిగి ఉండు. ఆయన నీతోనే ఉన్నాడని నమ్ము. నీకు సహాయం చేసే దేవుడు, ఆత్మ చేత తన కార్యములు నీ పట్ల చేయగలిగిన దేవుడు నీతోనే ఉన్నాడని నమ్ము. ఒకసారి చెయ్యి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ చిగురు అన్నటువంటి ఆయన ఏం చేస్తాడంటే,
చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి అతడు యెహోవా ఆలయమును అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఆ చిగురు యేసయ్య అని చెప్పా కదండి. ఆయన ఆలయం ఎట్లా కట్టాడు, ఆయనే కడతాడని ప్రవచనం చెప్తున్నాడు. ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్చబడినట్లు నా వైపు చూడండి. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఆయన చివరి దినాలలో యేసయ్య అన్నాడు, మందిరం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే, మందిరాన్ని పొగుడుతూ ఉంటే, ఇది మా పితరులు కట్టారని చెప్పి మందిరం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే యేసయ్య అన్నాడు, ఈ మందిరమును పడగొట్టి 3 దినాల్లో నేను కడతానన్నాడు. అన్నాడా లేదా? సరే, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మందిరమును పడగొట్టి 3 దినాల్లో నేను కడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పుడు నవ్వుకున్నారు వాళ్ళు. మా పితరులు చాలా సంవత్సరాలు, చాలా కాలం పట్టింది, కొన్ని సంవత్సరాలే పట్టింది, 3 దినాల్లో కడతాడంటున్నాడు ఈయన. కొంతమంది హేళన చేశారు, కొంతమంది అవహేళనగా మాట్లాడారు, కొంతమంది అనుమానంతో అట్లాగే ఉండిపోయారు. అయ్యా ఏంటి పరిస్థితి? ఈ మందిరం మరి నిజమే కదా, కొన్ని సంవత్సరాలు పట్టింది, పితరులు ఎన్నో శ్రమలు పడి ఈ మందిరం కట్టారు. ఈ మందిరం వెనక చాలా మరణాలు ఉన్నాయి, చాలా కష్టం ఉంది, చాలా రక్తం పారింది. ఏంటి ప్రభువా, దీని రహస్యం ఏంటి? నువ్వు చెప్పిన మాటలో ఉన్న పరమార్థం ఏంటయ్యా అని శిష్యులు అడిగితే యేసయ్య చెప్పాడు, నేను శత్రువుల చేతికి అప్పగించబడటం అగత్యము అని చెప్పాడు. వారు నన్ను హింసించి కొట్టి చంపుతారు, సమాధి చేయబడతాను. నేను 3వ దినమున యోనా చాప గర్భములో 3 దినాలు ఎట్లా ఉన్నాడో నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు, నేనే ఆ ఆలయాన్ని అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన అక్కడే ఉండి చిగురుస్తుందని చెప్పాడు. హల్లెలూయా. ఆయనే ఆలయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోక్కెదము. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోక్కెదము. సాగిల పడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే ఆలయము కన్నా శ్రేష్ఠుడు. ఆయనే ఆలయము అన్నాడు. ఆయనే చెప్పాడు, మీరే ఆలయం అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలయం. సంఘమునకు శిరస్సు ఎవరు అంటే యేసయ్య. ఎవరండి? యేసయ్య. మనందరం ఎవరు అంటే అవయవములమని దేవుని వాక్యం. ఏమండి, ఇల్లు కట్టేవాడు నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా ఆయనుండి ఆలయముగా నిజాలయముగా ఆయనే ఉండి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేపబడ్డాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు కూడా ఆలయమే అన్నాడు ఆయన. హల్లెలూయా. కొరింథీ 3:16 ఆయన అంటాడు, మీరు ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయము పరిశుద్ధమైనదే, దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులే అంటాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఒకసారి 3:16 మొదటి కొరింథీ పత్రిక 3:16, 18, 16, 17. దేవుని ఆలయము
దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలయం ఎట్లాంటిదంటండి? పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై. ఒకసారి ఆ మాట చదువుతల్లి. చాలా ఆ మాటేరా. మీరు దేవుని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ మాట చదివితే మీకు ఒక ఆన్సర్ వచ్చేయాలి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఇప్పుడు చదువుతారు, మీరు ఆ ఆలయమై. తమ్ముడు తల్లి, ఈ మాటకున్న అర్థమేంటో తెలుసా? దేవుని ఆలయం ఎట్లా ఉంది? ఇటు చూడండి, ఎట్లా ఉంది? మరలా చెప్తున్నాడు, మీరే ఆలయం అన్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయం అంటే మీరు ఎట్లా ఉండాలి? ఎస్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిశుద్ధంగా ఉంటే దేవుడు వచ్చి మీ మధ్య నివసిస్తానన్నాడు. చూడండి, ఎక్కడి నుండి వచ్చి నివసిస్తాడు? మనం చదువుకున్నాం జకరియా గ్రంథంలో, ఆయన తన పరిశుద్ధ స్థలమును విడిచి వచ్చి మీ మధ్య నివసిస్తాడు. ఆ మాట చదువు ఒకసారి, 3వ అధ్యాయంలో జకరియా గ్రంథం. చాలమ్మా, చాలు తల్లి. తన పరిశుద్ధమైన నివాసమును విడిచి, నా వైపు చూడండి, తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? ఇటు చూడండి తల్లి, ఆలయం పరిశుద్ధమైంది, మీరు పరిశుద్ధులు, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి ఎక్కడికి వస్తున్నాడంటే, మీరు పరిశుద్ధమైన ఆలయంగా ఉంటే ఆయన నీలోనికే వస్తున్నాడు, ఆయన మీ మధ్యకే వస్తున్నాడు. ఆయన ఆ ఆలయములో నివాసము చేయగోరి మీ మధ్య ఉంటానని ఆశపడి కోరుకున్న దేవుడు. ఆ ఆలయములుగా మిమ్ములను, నన్ను, నిన్ను మలచడానికి నిజ ఆలయమైనటువంటి యేసయ్య లోకానికి పంపించిన దేవుడు. ఆమేనని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునయ్యున్న రాయయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. దేని వలన అంటే, ఇదిగో వాక్యము వలన అని పై వచనములో ఉంటుంది. నా వైపు చూడండి. వాక్యము ద్వారా అమూల్యమైన పరిశుద్ధమైన రాయిగా నీవు నేను ఒక మందిరంగా కట్టబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టేది ఎవరు? తల్లి, జకరియా గ్రంథంలో ఆయనే మందిరాన్ని కడతాడన్నాడు. ఎవరైనా? చిగురు. ఆమేన్. ఆ చిగురు ఎవరు? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన మందిరమై ఉన్నాడు, ఆయనే చెప్పాడు నువ్వు మందిరమని. ఇప్పుడు ఈ మందిరములన్నిటిని కలిపి సజీవమైన రాళ్ళగా మనలను ఎంచి మనందరినీ కలిసి ఒక మందిరంగా కట్టాలన్నది ఆయన ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనందరం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమైన జీవము కలిగిన రాళ్ళ వలె మనం మార్చబడాలి. ఎట్లా ఉండాలి? సజీవమైన రాళ్ళ చేత ఆత్మ సంబంధమైన మందిరముగా. ఇప్పుడు నువ్వు చెప్పు, నీలో జీవం ఉందా లేదా?
ఆ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలంటే జీవము కలిగిన రాళ్ళు కావాలి. జీవము లేని రాయ ఆ మందిరంలో కట్టబడదు. ఇప్పుడు ఈ మందిరం ఎలాంటి మందిరం అంటే ఆత్మ సంబంధమైన మందిరం. అక్కడ ఆయన నివసిస్తాడు. ఆయన సింహాసనం మీద ఆయన ఉండి ఏలుతానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రాయిగా నిన్ను నన్ను ఆయన జీవింప చేయడానికి, నీ కోసం నా కోసం ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. తన రక్తాన్ని కార్చాడు, తన జీవాన్ని మనలో ప్రవహింప చేశాడు, మనకి జీవమునిచ్చి వెళ్ళాడు, అంటే బ్రతికించి వెళ్ళాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన రాయి అని ఎవరిని పిలుస్తున్నారు అని అంటే, సజీవులు దేవుణ్ణి స్తుతించేది ఎవరు? జీవము కలిగిన వారంటే జీవాధిపతి అయిన యేసయ్య రక్షకుడని ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి బిడ్డ దేవుని కోసం బ్రతుకుతున్న వారు, నిరీక్షణ కలిగిన వారు, ఆయనను హృదయములో భద్రపరుచుకొని ఆయనకు నివాస స్థలముగా మందిరములుగా మారిపోయిన వారు జీవము కలిగిన రాయి. నీవు దేవునికి జీవము కలిగిన రాయిగా ఉంటే నిన్నొక మందిరంగా ఆయన కట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నా వైపు చూడండి తల్లి. అప్పుడు మందిరం కోల్చబడింది, అప్పుడు మందిరం పాడైపోయింది. కానీ ఆత్మ సంబంధమైన మందిరముగా నిన్ను నన్ను ఆయన నీలో నాలో జీవమును నింపి జీవమైన రాళ్లను తీసుకొని వెళ్ళి పరలోకముల పరిశుద్ధ మందిరాన్ని కట్టాలన్నది ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆయనే మనందరినీ ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడంట దేవుడు. మనందరితో మందిరం ఇక్కడ కట్టడం సాధ్యం కాదేమో. పరలోకంలో మనందరం దేవునికి మందిరంగా ఉండబోతున్నాం. ఆయన మనతో ఉంటాడు. యుగ యుగాలు జీవము కలిగిన దేవుడు మన మధ్య నివసిస్తాడు. ఆయనే నీతి సూర్యుడిగా ప్రకాశిస్తాడంట. ఆ వెలుగులో మనం నడుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని ప్రవచనాలు యేసయ్య గురించి జకర్యా గారు ముందే చెప్పాడు. ప్రకటన గ్రంథం కొత్త నిబంధనకి చివరి గ్రంథం, దర్శన గ్రంథం ఎట్లా పిలువబడిందో, పాత నిబంధనకి ప్రకటన గ్రంథం అని మరొక పేరు జకర్యా గ్రంథం అంటండి. జకర్యా గ్రంథానికి మరొక పేరు ఏంటంటే పాత నిబంధనలో ప్రకటన గ్రంథం అని. హల్లెలూయా. ఈ యొక్క జకర్యా గారిని ఏం చేశారో తెలుసా? ఇంత ప్రవచించినటువంటి జకర్యాని బలిపీఠమ దగ్గర నరికి చంపేశారంటండి. యేసయ్య చెప్పాడు ఈ మాట. జకర్యాని ఏం చేశారండి? బలిపీఠమ దగ్గర చంపేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ ఒక్క వచ్చిన చదువుకొని ఈ మాటలు ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 23:35 చదవండి ఒకసారి. మత్తయి సువార్త, యేసయ్య చెప్పిన మాట, జకర్యా గారి గురించి చెప్పిన యేసయ్య చెప్పిన మాట. మత్తయి సువార్త. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన చాలండి. హేబేలు రక్తం మొదలుకొని ఎక్కడ ఏ రక్తము వరకు ప్రవహించిందంట? బలిపీఠానికి దేవాలయానికి మధ్య జకర్యా రక్తము వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి వాళ్ళు? ప్రవక్తలని చంపేశారు. అందుకే యేసయ్య అన్నాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని పిలిచాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి మందిరముగా కట్టబడాలన్నదే ఆయన ఆలోచన. నీవు సజీవమైన రాయిగా, జీవము కలిగిన రాయిగా సమకూర్చబడి ఆ ఆత్మ సంబంధమైన బలులు అర్పించదగినటువంటి బలిపీఠముగా మారాలని, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని బంధకాలు, ఎన్ని శోధనలు ఉన్నా దేవుని వైపు చూడు, నిరీక్షణ కోల్పోకు. దేవుని నిన్ను బలపరుస్తాడు. దేవుని ఆత్మ చేత నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ ఆదరణ కలిగిన మాటలు మనందరిని విశ్వాసములో మరింత బలపరుచునుగాక, నిరీక్షణ కలిగించునుగాక. దేవుని ఆత్మ మీ ఎల్లరికూ తోడయుండి ఆత్మ కార్యములు, అసాధారణమైన కార్యములు అందరి ఎడల జరిగించునుగాక. ఆమేన్. మోకరించినట్లయితే